దాన్ని అమ్ముతానంట కదా, దాన్ని అమ్మి ఏం చెప్తాడా? స్టార్ట్ వేసుకుంటా కొని అన్ని విధాలుగా పంచుతారు. ఇప్పుడు దీనికి నువ్వు కొన్నప్పుడు 4-5 రోగాలు ఉంటాయి ఈ కారుకు. దాన్ని అతుకులు బెతుకులు మెల్లగా దాన్ని రిపేర్ చేసుకున్నావు. నువ్వు మళ్ళీ నువ్వు తెచ్చుకున్న దానికి పాతలు పూతలు మళ్ళీ వేయటం వరకు దానికి 20,000-30,000 గట్టిగా పెడతావు. పాతలు పూతలే మంచిగా ఉన్నది బండి, నీట్గా కూడా బండి నీకు అంత కండిషన్లు ఉన్న బండి నీకు ₹1,00,000 కూడా ఇస్తారా? వాడు అడిచినోడే వాడు. మీ అన్న నిన్ననే అడిగిన, మీ అన్నని అడుగుతా అంటానుగా, ఈ 2 లక్షలు పైన లేని రానే రాదురా అంటాడు. సెకండ్ హ్యాండ్ బండి ఒకవేళ లక్షకి వచ్చింది అంటే దానికి పాతలు పూతలు అని ఉండాలి, లేకపోతే ఇంజన్ సగం బీక్ అని ఉండాలంటాను. నువ్వు చెప్పు ఎట్లా ఇస్తాను, ఎట్లా ఇస్తాను చెప్పు. ఆ టిఫిన్ చేయడానికి వచ్చింది రా, దీన్ని అమ్ముడు ఎందుకు, అది కొండ ఎందుకు? స్టార్టింగ్స్ అయితేనే బెస్ట్ రా. అది ఎందుకు రా అంటాను. జోక్ కాదురా, నేను కూడా తీసుకున్నా. బిస్కెట్ పదిరా తిన్నా. కాదురా, నేను కూడా తీసుకుందాం అనుకున్నాను. బొచ్చుగా నేను కూడా పిల్లకి వద్దాం అనుకుంటాను. తీసుకోరా, ఆటో తీసుకోనా ఇంకా బెస్ట్. ఆటో తీసుకుంటే ఇప్పుడు వీళ్ళకే నడుస్తాడు. ఎందుకు నడపది, రోజు 300-400 అయితే ఎటు వీళ్ళకే నడుస్తాడు రా. నేను అరే ఎటు పోరా రోజు. మొన్న మదన్ కలిసిన, అడిగిన ఈ ఫీల్డ్ ఎట్లున్నది మరి, ఎట్లుంటుంది, ఎంత పడుతుంది అంటే, రోజుకి ఎన్ని సీరియల్ వస్తాను, రోజుకి ఎంత సీరియల్ పడేది. అటు ఇటు 1 కిలోలను చూసుకోవాలి, అటు ఇటు కొట్టుకుంటూ ఉండాలి. అందుకే నువ్వు కూడా టాటా ఏస్ కొంచెం బెస్ట్ అంటాను కదా అని దీని గురించి అడుగుతా, అందుకే తెలుసుకుంటాను. అలా టాటా ఏస్ అంటే అటు ఇటు అన్ని కిరాలు లాంగ్